మినియేచర్ గ్లాసెస్ అండి. ఇందులోనే మనకు మినియేచర్ ప్లేట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. బ్రాస్ ఐటమ్స్లో ఏంటంటే ఇడ్లీ పాత్ర, ఇది మనకు 5 పీస్ సెట్ వస్తుందన్నమాట. ఇందులో 3 ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి. ఇడ్లీ మటుకు సేమ్ ఉంటాయి, 6 6 6. సో ఇది 3 పీస్ సెట్ అనమాట. ఇది కంప్లీట్ ఒక్కొక్క దానికి క్యాప్ వస్తుంది, అలానే 2 స్పూన్స్ వస్తాయి. లాంతర్, ఇదైతే మనకు ఆయిల్ క్యాన్ లాగా యూజ్ చేయొచ్చు. ఇది కూడా చాలా చాలా బాగుందండి. ఇది మనకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్విని ఫ్యాన్సీ స్టోర్. సో ఈరోజు మనస్విని ఫ్యాన్సీ స్టోర్లో ఏమేమి బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి, మినియేచర్ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి అనేది మీకు చూపించబోతున్నాను అనమాట. సో కొన్ని అయితే డిస్ప్లేలో పెట్టానండి, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో వచ్చేస్తూనే ఉంటాయి. మీకు ఎప్పటికప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే మినియేచర్ కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో అవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మా షాప్లో ఏమేమి ఉన్నాయో చూపించబోతున్నాను అనమాట. ఇవి కనుక మీరు ఆర్డర్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ కనిపిస్తుంది. లింక్ పైన క్లిక్ చేసి హాయ్ అని పెట్టినట్టయితే మీకు క్యాటలాగ్ అనేది వచ్చేస్తుంది. మీకు కావాల్సిన ఐటమ్స్ అందులో నుండి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అలానే స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఆ నెంబర్కైనా మెసేజ్ చేయొచ్చు వాట్సాప్. ఓకేనా ఫ్రెండ్స్? సో గ్లాస్ ఐటమ్స్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడైతే చూసేద్దాం. ఇవి వచ్చేసి మినియేచర్ గ్లాసెస్ అండి. ఇందులోనే మనకు మినియేచర్ ప్లేట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి బ్రాస్ ఐటమ్స్లో. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఏంటంటే ఇడ్లీ పాత్ర, క్యారేజ్, అలానే ఇంకోటి ఏంటంటే బోరింగ్, అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్కటిగా చూపించేస్తాను. ఇది గ్లాస్ అనమాట. మనకు 1 ఇంచ్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది, 1.5 ఇంచ్ అలా ఉంటుంది. ఇదిగోండి, చాలా క్యూట్గా ఉంది కదా, చాలా చాలా బాగుంది. సో గ్లాసెస్ అయితే ఇలా ఉన్నాయండి. డిజైన్ అంతా కూడా చాలా చాలా బాగున్నాయి. అలానే మనకి ఇదేంటంటే ఇడ్లీ పాత్ర, ఇది మనకు 5 పీస్ సెట్ వస్తుందన్నమాట. ఇందులో 3 ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి. ఇడ్లీ మటుకు సేమ్ ఉంటాయి, 6 6 6. కాకపోతే ప్లేట్ సైజ్ అనేది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది మనకు ఇడ్లీ పాత్ర, దీంట్లో వాటర్ పోయాలి. అసలు వెయిట్ ఎంత ఉందంటే చాలా స్ట్రాంగ్గా ఉందండి, చాలా బాగా చేశారనమాట. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఇందులో ఇది వేసుకోవాలి. అలానే నెక్స్ట్ ప్లేట్ అనమాట ఇది. నెక్స్ట్ థర్డ్ ప్లేట్ పైన వచ్చేసి మూత ఇది. సో ఇలా ఉంటుందన్నమాట. ఇడ్లీ పాత్ర అయితే మనకు కంప్లీట్ 5 పీస్ సెట్ వస్తుంది. బాగుంది కదా, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇదేంటంటే మన క్యారేజ్ చూపించేస్తాను. సో ఇది 3 పీస్ సెట్ అనమాట. ఇది కంప్లీట్ ఒక్కొక్క దానికి క్యాప్ వస్తుంది, అలానే 2 స్పూన్స్ వస్తాయి. ఇక్కడ చూపిస్తాను. ఇది మూత అనమాట. ఇది బౌల్, క్యారేజ్ పైన ఇలా పెట్టేది. సో మనకి ఇది ఒక బాక్స్ అనమాట. ఇలా 3 పీస్ బాక్స్ వస్తాయి. మనకు లాక్ సిస్టమ్ కోసం స్పూన్స్ని లాక్ సిస్టమ్గా పెట్టారనమాట. పాతకాలం క్యారేజీ లుక్ వచ్చే విధంగా. అండ్ పట్టుకోవడానికి ఇక్కడ ఒక హ్యాంగ్ కూడా ఇచ్చారు. చాలా చాలా బాగుందండి. ఇదైతే సూపర్గా అనిపిస్తుంది, నాకు చాలా నచ్చింది కూడా. ఇదిగోండి మూత. ఇలా 3 వస్తాయి అన్నమాట. లాస్ట్ ఫైనల్గా ఇది ఉంటుంది, పైన క్యాప్కి ఇది ఉంటుంది. మనము ఇలా జాయింట్ చేసేయాలి సైడ్స్న. ఇలా జాయింట్ చేసినట్టయితే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా క్యారేజ్ పెట్టచ్చు. నేను నెక్స్ట్ నా మినీ ఫుడీ ఛానల్లో దీన్ని ఎలా యూస్ చేయాలనేది కూడా చూపిస్తాను. సో మీరు తీసుకునే ఐటమ్స్ని ఆ ఛానల్లో ఎలా యూస్ చేయొచ్చు అనేది చూడొచ్చు అనమాట. మినీ ఫుడీ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది, చాలా హ్యాపీగా ఉందండి. సో డైలీ ఇంకా వెరైటీ వీడియోస్ అన్నీ కూడా వచ్చేస్తుంటాయి మినియేచర్ కుకింగ్లో. ఇదనమాట క్యారేజ్ బాగుంది కదండి, చాలా నచ్చింది నాకైతే. నెక్స్ట్ లాంతర్.
ఇదైతే మనకు కంప్లీట్ బ్రాసే వచ్చింది, కానీ ఇక్కడ ప్లాస్టిక్ అనేది ఇచ్చారు. ఇది గ్లాస్ కాదండి. సో మనము ఇందులో ఆర్టిఫిషియల్ క్యాండిల్ అలాంటిది పెట్టుకుంటే బెటరు. నెక్స్ట్ దివాళీనే వస్తుంది కాబట్టి ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. నాకు కనిపిస్తే కనుక నేను ఎలా పెట్టచ్చు అనేది ఐడియా ఇస్తాను. నేను మినియేచర్ ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ అలాంటివి తీసుకొస్తానమాట. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. దీంట్లో క్యాండిల్ పెట్టుకున్నట్టయితే దీంట్లో వచ్చేస్తుంది వెలుతురు, రియల్గా మనకు లాంతర్ లుక్ వస్తుంది. అలా కాదు అనుకుంటే ఇక్కడ ఇది రిమూవ్ చేసేసి, మనం గ్లాస్ అనేది రిమూవ్ చేసేసి ప్లాస్టిక్ గ్లాస్ ఇక్కడ దీపం పెట్టినా అలా దీపం వెలుగుతూనే ఉంటుంది. అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఆయిల్ క్యాన్ అనమాట. మిల్క్ క్యాన్, ఆయిల్ క్యాన్ లాగా యూజ్ చేయొచ్చు. ఇది కూడా చాలా చాలా బాగుందండి. ఇది మనకు క్యాప్ తీసి చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో. ఇది హ్యాండిల్ ఇలా వచ్చింది, పైన క్యాప్కి ఒక స్క్రూ లాగా వచ్చింది అనమాట. సో చూడండి ఎంత బాగుందో. ఆయిల్ క్యాన్ లాగా, మిల్క్ క్యాన్ లాగా అలా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది మూత తీసేస్తే ఇలా ఉంది. అబ్బా ఎంత బాగుందో, బంగారు రంగులో మెరిసిపోతుంది కదా. సో చాలా చాలా బాగుంది. గోల్డెన్ కలర్లో మెరిసిపోతుంది అనమాట. సో ఇదొకటి ఇలా పెట్టచ్చు. సో ఇవన్నమాట కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని వెరైటీ ఐటమ్స్ని చూపించేస్తాను. ఇంకా చాలా ఐటమ్స్ వచ్చాయండి. ఇదిగోండి మినియేచర్ రియల్ వర్కింగ్ గ్రైండర్ అనేది వచ్చింది. ఇది మనకు ఛార్జింగ్ పాయింట్ కూడా వస్తుందండి. ఇవి ఆల్మోస్ట్ స్టాక్ వచ్చేసాయి. మళ్ళీ మ్యానుఫ్యాక్చర్కి ఆర్డర్ ఇచ్చామన్నమాట. కొన్ని తెప్పిస్తాం. ఇదేంటంటే మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసినట్టయితే ఇది రియల్గా వర్క్ చేస్తుంది. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో డెమో మొత్తం చూపించానండి. ఎవరన్నా చూడనట్టయితే లాస్ట్ టైం వీడియో చూడండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది మూత, ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట. ఇక్కడ రెడ్ లైట్, గ్రీన్ లైట్ ఉంటుంది. మనం ఆన్ చేసినట్టయితే గ్రీన్ లైట్ వెలుగుతుంది, లోపల మూవ్ అవుతుంది అనమాట. ఇది ప్లగ్ పాయింట్ కనెక్ట్ చేసి, అలానే డైనింగ్ టేబుల్స్ కూడా వచ్చేసాయి. ఇంకా బుట్టలు, చాటలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయండి. ఇవి ఆర్డర్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకొక చిన్న బుట్టలు, ఇంకా గిన్నెలు, మినియేచర్ కుక్కర్స్, ఇలా చాలా ఐటమ్స్ వచ్చాయన్నమాట. నేను డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. బ్రాస్ ఐటమ్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయన్నమాట మన షాప్లో. ఎవరన్నా ఆర్డర్ చేయాలనుకున్నట్టయితే ఖచ్చితంగా ఆర్డర్ చేసేయండి. బ్రాస్ ఐటమ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకేం వెరైటీస్ ఉన్నాయి అనేది చూపించబోతున్నాను. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట మళ్ళీ ఆల్లో పెట్టుకోండి. అలా చేసినట్టయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఈ మినియేచర్ కిచెన్ ఐటమ్స్ని ఆర్డర్ చేయాలనుకున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి. డైరెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డిస్క్రిప్షన్లో లింక్ అని క్లిక్ చేసినట్టయితే మా వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. హాయ్ చెప్పినట్టయితే మీకు క్యాటలాగ్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్? ఇది వచ్చేసి మనకు పింగాణి జార్ అనమాట. ఊరగాయ అది పెట్టుకుంటాం కదా పచ్చడి. సో అదే పింగాణిలో వచ్చింది. దీన్ని చాలా వ్రాప్ చేసి ప్యాకింగ్ చేస్తామండి. ఇలా డైరెక్ట్గా పెట్టేయమన్నమాట. ఇది వచ్చేసి అల్యూమినియం బౌల్ అనమాట. డిజైన్లో తీసుకున్నారు. నెక్స్ట్ అల్యూమినియం 5 పీస్ సెట్ ఒకటి తీసుకున్నారనమాట. ఇందులో వచ్చేసి మనకు బిర్యానీ పాట్స్ 5 వస్తాయి. 1 2 3 4 5 అనమాట. సో ఈ 5 పీస్ సెట్ ఒకటి తీసుకున్నారు. అలానే అల్యూమినియంది ఇంకోటి బౌల్ అనమాట. ఇది హోల్స్ బౌలు. సో ఇది ఇంకోటి చిన్న బిందె. అలానే మనకు విస్కారా ఒకటి తీసుకున్నారు. నెక్స్ట్ ఇందులోనే ఇంకో వెరైటీ అనమాట. ఇది స్టీల్లో వచ్చింది, ఇది ప్లాస్టిక్లో వచ్చింది. నెక్స్ట్ స్మాషర్, పొటాటో ఆనియన్ ఇలా స్మాష్ చేస్తాం కదా మనము పావ్ బాజీ అలా చేయడానికి, అలాంటిది ఒక స్మాషర్ ఒకటి తీసుకున్నారు. అలానే చిన్న పోపు డబ్బా. ఇందులో 7 పార్టిషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. చాలా చాలా క్యూట్గా ఉంటుంది పోపు డబ్బా అయితే.
మేము మన ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కూడా చాలామంది లైక్ చేసి తీసుకున్నారనమాట. ఇది వాళ్ళకి యూజ్ లేకపోయినా అలా పెట్టుకుందామని. చాలా బాగుంటుంది ఇది రియల్గా ఇంకా చూస్తే. సో నాకు కూడా బాగా నచ్చుతుంది అనమాట ఇదైతే. అలానే ఒక ఆయిల్ డబ్బా అనమాట, దీనికి హ్యాండిల్ వస్తుంది, అలానే చిన్నది వస్తుంది. నెక్స్ట్ చిన్న బాండి. సో ఈ సెట్ అయితే తీసుకున్నారు, ఇది కస్టమైజ్ చేసుకున్నారనమాట. సో ఇలా మీరు కూడా ఆర్డర్ చేయాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇంకా మా షాప్లో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి, నేను ఇంకా క్లియర్ వీడియోస్ పెడతాను. సో ఇలాంటివన్నీ బల్క్లో వస్తాయి అన్నమాట. మీకు బల్క్గా ఆర్డర్ చేయాలన్నా, మీకు షాప్ కోసం చేయాలన్నా కూడా చేయొచ్చు. సో ప్రైసెస్ అనేవి నేను వాట్సాప్కి వస్తే చెప్తాను ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు షాప్ కోసం కొనుక్కోవాలన్నా కూడా, మీరు సేల్ చేయాలనుకున్నా కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, సీ నెక్స్ట్ వీడియో.